మనకు ఇప్పుడు చూస్తే భారతదేశంలో ఓట్ల గురించి అంటే మొత్తం మీద ఓట్ల చోరీ జరిగింది. కొన్ని రాష్ట్రాలలో డబల్ అంటే 3 రాష్ట్రాలకు సంబంధించి ఒకే అభ్యర్థి ఉన్నాడు, ఇలాంటి చాలా ఉన్నాయంటూ కూడా ఒక చోట కాకుండా మొత్తం మీద ఇండియా కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఆరోపించారు. దీన్ని ఎలక్షన్ కమిషన్ కూడా పదే పదే తప్పుడు ఆరోపణలు చేయకూడదు, మీ దగ్గర ఆధారం ఉంటే కమాన్ చూపెట్టండి, మీకు లిఖితపూర్వకంగా అప్డేట్ ఇవ్వండి అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. అదే ఎలా చూడొచ్చు అంటే ఓటర్ల జాబితాల నుంచి వెళ్ళి ఒక 3 రాష్ట్రాలలో ఒకే ఒక్క పేర్లు ఉంటాయి, 3 రాష్ట్రాల్లో ఒకేసారి ఓటు వేయడానికి వీలు పడుతుందా? ఇప్పుడు ఈ ఓటర్ చోరీ అనే అంశం ఏదైతే ఇప్పుడు బలంగా వినపడుతుందో దేశవ్యాప్తంగా, ఇది రాహుల్ గాంధీ గారు ఇప్పుడే జరిగింది ఇప్పుడే చెప్పడం అని కాదండి. ఇది ఆయన మాట్లాడితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి కొద్దిగా దానికి ఇంపార్టెన్స్ వచ్చింది, ఎందుకంటే ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి. కానీ ఇది ఈ దేశంలో ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ టెక్నాలజీ వాడడం, అంటే ఏదైతే ఓటర్ నమోదు వ్యవహారాల్లో వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఓటు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత దాని డిలీషన్స్ సబ్ట్రాక్షన్స్ విషయంలో కూడా ఆన్లైన్లో చూసుకోమనడం, అది ఆప్టికల్ స్కాన్ కు అందకపోవడం, దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం కొన్ని సమస్యలు ఉండడం, ఇవన్నీ కూడా టెక్నాలజీ ఎప్పటి నుంచి అయితే ఎలక్షన్ కమిషన్ వాడుతుందో ఆ టెక్నాలజీ వల్ల, ఇది ఒకటే కాదండి, ఈ రోజు ఆ టెక్నాలజీ వాడడం వల్ల ఎలక్షన్ కమిషన్ లో ఈవీఎంల గొడవ జరిగింది గతంలో, ఆ తర్వాత వివిప్యాట్లు వచ్చాయి. మూల కారణం అదే, టెక్నాలజీ దుర్వినియోగం అవుతుందనే వివిప్యాట్లను ఇదే సుప్రీంకోర్టు నేనే సుప్రీంకోర్టులో అప్పుడు 2009లో వేసిన కేసుకి గాను 3 సంవత్సరాలు కొట్లాడిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న 13 పార్టీల అధ్యక్షులు నేను వేసిన కేసుకు సపోర్ట్ చేశారు, మీ అందరికి తెలుసు. ఆ కేసు అయిన తర్వాత సుప్రీంకోర్టులో వాదన కూడా ఇదే జరిగింది. ఏంటంటే డిజిటైజ్ షేప్ లో ఉన్నటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా అది అథెంటికేటెడ్ కాదు, ఎందుకంటే అది ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 యాక్ట్ ప్రకారంగా ఎనీ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ డిజిటల్ షేప్ ఈజ్ నాట్ అథెంటికేటెడ్, ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై ఏ హార్డ్ కాపీ అని మన చట్టమే చెప్తుంది. అయితే అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అది వెసులుబాటు కోసం వాడుకుంటే పర్వాలేదు, కానీ దాన్ని ఈ టెక్నాలజీ అంటే ఒక దుర్వినియోగం జరిగే పరిస్థితిలో వాడడం అనేది ఎలక్షన్ కమిషన్ కి తగదు. ఎందుకంటే మొత్తము మన రాజ్యాంగము ఓటర్కి ఇచ్చినటువంటి హక్కు యథేచ్ఛగా ఫ్రీగా ఎన్నికల్లో ఓటు వేసుకునే విషయంలో ఏదైనా అవకతవకలు జరిగితే దాన్ని పరిరక్షించేటువంటి ఒక బాధ్యతను ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చింది. కానీ రక్షకుడే భక్షకుడు అయినటువంటి పరిస్థితిలో ఇలా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించడంలో వాళ్ళు సొంతగా అక్కడ కూర్చున్న 3-4 ఆఫీసర్లు చేస్తున్నారంటే ఎవరు నమ్మరు. ఈ రోజు కాంగ్రెస్ అరవచ్చు, నిన్న బీజేపీ అరవచ్చు, అంతకుముందు థర్డ్ ఫ్రంట్ అరవచ్చు, ఎవరు చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను బలపరిచే పరిస్థితి లేదు. కాబట్టి ఒక బలహీనమైనటువంటి వ్యవస్థను అక్కడ నిర్మించుకొని దాని చుట్టూ రాజకీయ పార్టీలన్నీ ఆడుతున్నటువంటి తతంగం ఈ మనందరికీ తెలిసిందే. దానివల్ల ఈ రోజు ఏ స్థాయికి దిగజారిపోయిందంటే ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకంలో ఈ రోజు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ నియామకాల విషయంలో కూడా రాజకీయ పార్టీలు దుర్వినియోగం చేస్తున్న పరిస్థితిలో ఇవాళ ఎలక్షన్ కమిషన్ నుండి ఫేర్ గా జరిగేటువంటి పరిస్థితి లేదు. నేను ఎన్నికల నిఘా వేదిక 2004 నుండి ఇప్పటి వరకు, అంటే 2004, 2009, 2014, 2018, 25, 24 మొత్తం ఈ ఎన్నికల్లో పదే మేము ఇదే ఓటర్ లిస్టులు, ఇదే బెంగళూరు ఓటర్ లిస్టుల విషయంలో రాహుల్ గాంధీ గారు ఇవ్వరు మాట్లాడుతున్నారు. మేము ఎన్నికలు జరుగుతున్నప్పుడే మేము కాంప్లైంట్ ఇచ్చాం, ఈ రోజు కూడా సమాధానం ఇవ్వలేదు. నేను లిఖిత పూర్వకంగా నేను ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు ఎలక్షన్ కమిషన్. ఏదో పనికిరాని సొల్లు ప్రోటోకాల్స్ అడ్డం పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ చేస్తుంది అనేది ఈ దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎలక్షన్ కమిషన్ మీద ఎవరికి కూడా నమ్మకాలు లేవు అనేది కూడా అందరికీ తెలుసు. పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను. దాన్ని బలహీనపరచడంలో పార్టీల బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఒక నామమాత్రపు పని మాత్రమే చేస్తుంది. దానికి ఎలక్షన్ మధ్య ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చారు. ఇవాళ ఓడిపోతున్నటువంటి చాలా మంది ఎలక్షన్ పిటిషన్స్ ఫైల్ చేస్తా ఉన్నారు. అయినా కూడా ఇవాళ రిజల్ట్స్ విషయంలో కూడా క్లారిటీ లేదు. ఎన్నికలు జరుగుతున్నటువంటి రోజు కూడా మీరు గంటకోసారి రిలీజ్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, దాన్ని చివరికి వచ్చేసరికి సాయంత్రం పోలింగ్ డే రోజు కూడా అది ఒక్కోసారి మొన్నటిసారి ఎలక్షన్స్ లో 1 నెల రోజుల వరకు దాని రిజల్ట్స్ ఇవ్వలేదు. అంటే ఈ రకంగా డిజిటైజేషన్ ను దుర్వినియోగం చేస్తున్నది ఎలక్షన్ కమిషన్ అని ప్రత్యక్షంగా చేయకపోయినా కూడా
ఆ సిస్టమ్ ని ఎలక్షన్ కమిషన్ వాడడంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఆ తతంగం అంతా కూడా వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు, కానీ ఏమి చేయలేని దుస్థితిలో అక్కడ కూర్చొని దాన్ని నడపడం అనేది ఇప్పుడు ఇది మొత్తం సమస్యలకు మూలం. దాంట్లో ఈ ఓటర్ లిస్టులు అనేది ఇది నేను అనుకుంటా ఎన్నో సమస్యలతో పాటు ఇది ఒక సమస్య మనం చూస్తా ఉన్నాం. డెఫినెట్ గా ఇవాళ ఎవరైనా ఉండి ఎలక్షన్ కమిషన్ ఫేర్ గా ఉంది అని దానికి రాజకీయాలు అంటగట్టి మాట్లాడితే అన్ని రాజకీయ పార్టీలు దీనికి బాధ్యులే. రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా జరగడం లేదు. ఎవరు అధికారంలో ఉన్నా దాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు. మొన్న కాంగ్రెస్ కావచ్చు, ఈ రోజు బీజేపీ కావచ్చు, ఎవరు వచ్చినా చేస్తాడు. నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్ గా వాళ్ళు ఓపెన్ గా బయటికి రావాలి. చాలా పార్లమెంట్ లో ఎందుకు చర్చ చేయరండి? చర్చ చేయడానికి ఎందుకు అభ్యంతరం? అసలు ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా ఉండాల్సిన ఎలక్షన్ కమిషన్ ప్రోటోకాల్స్ మాట్లాడడం అనేది సిగ్గుచేటు. వాళ్ళు నమ్మకం కల్పించే విధంగా పనిచేయాలి తప్పితే సుమోటో కేసెస్ తీసుకుంటది, ఎలక్షన్ కమిషన్ ఎందుకు తీసుకోదని నేను అడుగుతా ఉన్నాను. అది రాహుల్ గాంధీ క్వశ్చన్ చేయనియండి, కామన్ మ్యాన్ క్వశ్చన్ చేయండి, ఇంకెవరైనా క్వశ్చన్ చేయనియండి. ఎందుకు వాళ్ళు తీసుకోరు అనేది ఇక్కడ ప్రశ్న. రాహుల్ గాంధీ కాదు ఇక్కడ ప్రశ్న అనేది. సమాధానాలు ఎందుకు రావు? అది నేను చెప్పదలుచుకున్నాను. రైట్.